అయ్యారు. ఓకే. లాస్ట్ లో మనం కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందాం. కిచెన్ లో ఏం మెటీరియల్ సార్ ఇది? ఏమంటారు దీన్ని? ప్లేవుడేనా? పూజా మందిరం. ఆ సైడ్ కూడా డిజైన్ చేయించుకున్నారా సార్? కావాలి. ఈ రోజు మనము ఇప్పటం గ్రామంలో శ్రీకళ హోమ్స్ లో ఒక ఫ్లాట్ లో ఉన్నామండి. ఇదేంటంటే 7 ఇంటీరియర్స్ వాళ్ళు డిజైన్ చేసిన హౌస్ అన్నమాట. సో దీని గురించి ఈ రోజు మనము డీటెయిల్ గా తెలుసుకుందాము. ఫస్ట్ మనకి ఎంట్రన్స్ లోనే టీవీ యూనిట్ అయితే కనిపిస్తుందండి. టీవీ యూనిట్ కి ఏమేమి మెటీరియల్ వాడారు, ఏంటి అనేది డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. సార్ చెప్పండి, అసలు ఇది మెటీరియల్ ఏమేమి వాడారు, ఈ లుక్ రావడానికి? అంటే కస్టమర్ ఇది అడిగారా లేకపోతే ఎట్లాగా? మేడం, మెటీరియల్ వచ్చి మనం కస్టమర్ కోరుకున్న విధంగా వాళ్ళ కస్టమైజేషన్ బట్టి ప్లైవుడ్ వాడాం మేడం. ప్లైవుడ్, లామినేట్, మనకి ఇంకా లుక్ బాగా రావడానికి రాఫ్టర్స్ మేడం. ఇవి వచ్చి పాలిగ్రానైట్. బ్యాక్ సైడ్ పాలిగ్రానైట్. ఓకే. అంటే ఇప్పుడు ఇవి చెదలు రాకుండా అట్లా ఉంటాయా? 100%. అదే అదే పాడవకుండా లైఫ్ ఎక్కువ ఉంటుందా? ఓకే. అటు సైడ్ వచ్చి వాళ్ళు మిర్రర్ అడిగారా? ఈ ప్రొఫైల్ మిర్రర్. ఓకే. దీనిలో కూడా మనకి కలర్స్, డిజైన్స్ అట్లా ఉంటాయి కదా? కలర్స్, మల్టీ కలర్స్. ఓకే. ఇప్పుడు వాళ్ళు అది చూస్ చేసుకున్నారు కాబట్టి మీరు అది కస్టమర్ కోరుకున్న విధంగా ఈ కలర్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఇట్లా డ్రాయర్స్ వస్తాయి. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి. హాల్ ని బట్టి, హాల్ ఉన్న స్పేస్ ని బట్టి ఆ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఈ వాల్ పేపర్స్ మేడం. అంటే ఇదేదో పెయింటింగ్ లాగా కనిపిస్తుంది మనకి చూడడానికి. 3D వాల్ పేపర్స్. ఓకే. 3D వాల్ పేపర్స్. దీనిపైన గ్లిట్టర్ కూడా వచ్చింది. పైన లీఫ్ లో షైనింగ్ మెటీరియల్, అది గ్లిట్టర్ అంటారు కదా, అలా వచ్చింది డిజైన్. అంటే మేము శారీస్ లో యూజ్ చేసే వర్డ్స్ అనమాట. సో ఇవంతా కూడా గ్లిట్టర్ టైప్ లో మనకి చెంకి వచ్చిందండి. ఇదంతా కూడా వాల్ పేపర్. అంటే మనము పెయింటింగ్ చేసుకుంటే ఏంటంటే అది అలా ఉండిపోద్ది. ఇదంటే ఇది అయిపోయాక ఇంకోటి వేసుకోవచ్చు, ఇంకో డిజైన్. ఓకే. ఇది బడ్జెట్ లో అయిపోతుంది అంటారా? తక్కువ బడ్జెట్ లోనే. ఓకే. బ్లాక్ గ్లాస్ అండి ఇది? అవును మేడం, బ్లాక్ గ్లాస్. అంటే మనకి ఏదైనా లోపల లైటింగ్ ఉంటే లోపల ఏంటి అనేది బయటకు కనిపిస్తూ ఉంటాయి, అంతేనా? ఓకే. దీనికి వాళ్ళు వచ్చేసి గ్రే కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆపోజిట్ లో చూస్తే సేమ్ ఇది వాల్ పేపర్ అయినా పెయింటింగ్? ఇది కూడా వాల్ పేపర్ మేడం. సార్ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కలర్ డిజైన్ బాగుంది కదా. డైమండ్ షేప్ లో 3D డిజైన్ వచ్చిందండి. కిచెన్ లోకి వెళ్ళిపోదాము. కిచెన్ లో ఏం మెటీరియల్ సార్ ఇది? ఏమంటారు దీన్ని? ప్లేవుడ్ అయినా? ప్లైవుడ్, లామినేట్ మేడం. ఇది వచ్చేసి దగ్గరలోనే పూజా మందిరం వచ్చిందండి. పూజా మందిరం కూడా చూడొచ్చు. మనకి ఇవన్నీ ఇలా ఎందుకు కనిపిస్తున్నాయి అంటే పైన ఇట్లా పేపర్ ఉంటది, తీసేస్తే గానీ దీని లుక్ బయటకు రాదు. ఇది ఇంకా ఈ పేపర్ పైన కవర్ రిమూవ్ చేయలేదు కదా. ఓకే. అందుకే ఆ లెటర్స్ అవన్నీ కనిపిస్తున్నాయండి. ఇప్పుడే ఫినిష్ అయిందండి వర్క్ ఇది? అవును మేడం. ఓకే. ఇలా వినాయకుడు అన్నమాట. 2 సైడ్స్. లోపల వచ్చేసి పూజా మందిరం. అక్కడ ఫొటోస్ పెట్టుకోవడానికి, కింద ఏంటంటే కింద దీపారాధన అవన్నీ చూసుకోవడానికి ఓంతో డిజైన్ చేసుకున్నారు. ఇది వచ్చేసి పూజా మందిరం. ఆ సైడ్ కూడా డిజైన్ చేయించుకున్నారా సార్ కావాలని? సిఎన్సి డిజైన్. మనం అటు నుంచి చూద్దాము. దాని మీద ప్లేవుడ్ మీద ఇలా డిజైన్ చేస్తారా? అవును మేడం. ఇదంతా షైనింగ్ ఉంది సార్. అంటే ఇది తీయలేదు కదా. ఓకే ఓకే. అది ఇంకా పేపర్ తీయలేదండి మొత్తం. తర్వాత మంచి షైనింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా కిచెన్ లోకి వస్తే ఇదంతా పైన ప్లేవుడ్ మనకి గ్రే కలర్ సెలెక్ట్ చేసాం. ప్లైవుడ్ యాక్రిలిక్ యూజ్ చేసాం మేడం. అది యాక్రిలిక్ గ్రే కలర్. అంటే ప్లేవుడ్ కి యాక్రిలిక్ ఏంటి సార్ డిఫరెన్స్? మెటీరియల్ డిఫరెన్స్. కస్టమర్ అనుకున్న బడ్జెట్ లో అయిపోయిందా సార్? ఇప్పుడు ఇది ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయి మేడం? ఇది వచ్చి 3 BHK ప్లాట్ మేడం. సార్ రమేష్ గారు నా బడ్జెట్ 4.5 to 5 lakhs అన్నారు. ఫైనల్ గా 4.5 కి ఫైనల్ చేశారు సార్. అంటే ఒక 3 బెడ్రూమ్లు ఉంటాయి, ఓపెన్ కిచెన్ ఒకటి ఉంటుంది, పూజా మందిరం వస్తుంది, అలాగే మనకి టీవీ యూనిట్ వస్తుంది. సో ఇవన్నీ కలిపేసి 4.5 లో ఫినిష్ చేశారు. ఓకే. మంచి మెటీరియల్ వాడి కస్టమర్ సాటిస్ఫై అయ్యారా? ఓకే. లాస్ట్ లో మనం కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ ఫ్లాట్ ఓనర్ రమేష్ గారు ఉన్నారు మనతో, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఈ 7 ఇంటీరియర్స్ వాళ్ళు డిజైన్ చేసిన ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపిస్తున్నాయి ఫైనల్ గా కంప్లీట్ అయిన తర్వాత వర్క్? నిజంగా ఏం చెప్పాలంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఎందుకంటే యూజువల్ గా నేను హైదరాబాద్ లో ఉండేది. ఎవ్రీ వీక్ వచ్చి చూసుకోవాలా, ఎట్లా వర్కర్స్ చేస్తా ఉన్నారు, వాళ్ళు కరెక్ట్ గా చేస్తారా, మంచి మెటీరియల్ యూజ్ చేస్తారా అని నాకు డౌట్ ఉంటది.
సో ఆ డౌట్ కన్నా బియాండ్ యాజ్ ఏ బ్రదర్ గా విని అన్న అంతా మొత్తం చూసుకున్నారు. ఒక మంచి అతన్ని నేను కలిశాను. నిజంగా థ్యాంక్స్ టు 7 ఇంటీరియర్స్, విని అన్న, వంశీ అన్న, మళ్ళా వర్కర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటున్నాను. ఓకే. అసలు మీ బడ్జెట్ ఎంత అనుకున్నారు? మీకు అనుకున్న బడ్జెట్ లో అయిపోయిందా? యాక్చువల్లీ 4.5 lakh అనుకున్నాను. సో హైదరాబాద్ లో మీకు తెలిసే ఉంటది, చాలా మంది ఉంటారు. అవును. సో పెద్ద పెద్ద వాళ్ళు. సో ఆల్రెడీ నేను అందరినీ పోయి అడిగాను, ఎంక్వైరీ చేశాను. సో వాళ్ళు డైరెక్ట్ గా చెప్పారు, మీకు 6 lakh కన్నా తక్కువలో అవ్వదు. తక్కువలో అస్సలు అవ్వదు, మీరు మర్చిపోండి. ఒకవేళ అవుతే 6 అబోనే అవుతుంది, ఎందుకంటే 3 BHK కదా. సో 2 BHK అయితే మీరు అడిగిన దానికి ఇది 3 BHK నా? 3 BHK. ఓకే, ఇది 3 BHK. 3 BHK. సో 4.5 lakh అన్న ఒక మంచి క్వాలిటీ, మంచి మెటీరియల్ యూస్ చేసి బాగా చేసి ఇచ్చారు. ఓకే, మీరైతే ఫుల్ సాటిస్ఫై. చాలా థ్యాంక్స్ అండి. అసలు ఎలా కలిసారు మీరు 7 ఇంటీరియర్స్ వాళ్ళని ఎలా కలిసారు? నేను ఇప్పుడు ఏదన్నా చేయాలంటే ఈ మధ్యలో అంతా సెర్చ్ చేస్తాం కదా. అవును. సో సోషల్ మీడియాలో చాలా వెతికాను. నేను దగ్గర ఒక 2 weeks తీసుకున్నాను. తర్వాత ఒక 7 ఇంటీరియర్స్ తెలియకుండా వీడియో వచ్చింది, చూసి ఓకే ట్రై చేద్దాం, వీళ్ళను ఒకసారి కనుక్కుందామని అన్నాను. సో ఒకే దాంట్లో అంటే ఒకే కాల్లోనే విని అన్న రిసీవ్ చేసి, ఓకే మీరు చెప్పిన బడ్జెట్ నే చేసి ఇచ్చేస్తాను, ప్రాబ్లం లేదు, మీరు జస్ట్ నమ్మాలా అంతే, ఇంకేం లేదు. ఒక నాకు 30 days to 35 days ఇవ్వండి చాలు, సో ఆ లోపలే ఫినిష్ చేస్తానన్నారు. సో 30 days లోనే ఫినిష్ చేసి ఇచ్చారు. చాలా సాటిస్ఫై. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.